Yeah, good evening, guys. Good evening, all. So, గుడ్ last ఈవినింగ్ classes సార్. లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? Last classes లో డౌట్స్ ఉన్నాయా? Anyone? Please confirm. హలో సార్, Yeah, చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్ లో? ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్ నాకు రెండు కలిపి వచ్చేస్తుందండి అమౌంట్. ఏదండి? ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్ చూసుకుంటాం కదా స్టాక్ సమ్లోని. ఉమ్, అందులోని మనం పర్చేజ్ చేసింది సేల్ చేసింది రెండు కలిపి క్లోజింగ్ స్టాక్ అని చూపిస్తుందండి. ఉమ్. అది ఏమన్నా ఆప్షన్ చేంజ్ చేయాలంటారా? ఇన్వర్డ్స్ లో పర్చేజ్ చూపిస్తుంది, అవుట్వర్డ్స్ లో సేల్ చూపిస్తుంది, ఆ, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అంతే కదా? రెండు కలిపి క్లోజింగ్ బ్యాలెన్స్ మీద చూపించేస్తుంది. ఇప్పుడు 10 ఉంటే మనం అందులో 5 సేల్ చేస్తే ఇంకో 5 చూపించాలి కదండి. ఉమ్. అది టోటల్ 15 చూపించేస్తుంది. సేల్ చేసిందంతా కలిపి మన దగ్గర పర్చేజ్ చేసింది కలిపి 15 చూపించేస్తుందండి. ఏ ప్రాబ్లం అది? అదే అదే జీఎస్టీలోనే ఫస్ట్ చేసాం కదండి, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ ప్రాబ్లమ్స్. ఒకసారి చెక్ చేయండి, ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేయండి, స్టాక్ సమ్మరీ చూడండి. ఆ, ఒక మెటీరియల్ బ్యాక్ సైడ్ కంటెంట్ ఉంటుంది, అక్కడ వెళ్ళి చూడండి. ఏముందండి. తర్వాత F2 లో ఆప్షన్స్ ఏమైనా ఉంటాయి, అవి ఒకసారి నో పెట్టి ఒకసారి చూడండి, ఎస్ పెట్టి ఒకసారి చూడండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ లో కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఓకే సార్. యా. నెక్స్ట్ ఐజిఎస్టీ కూడా అవ్వట్లేదండి. లెడ్జర్ క్రియేట్ చేసినా సరే వాల్యూ రావట్లేదు. మీరు ఆ పర్సన్ విత్ ఇన్ ద స్టేట్ అదర్ స్టేట్ అనేది చూసుకోండి. ఓకే, విత్ ఇన్ ఓకే ద సార్. స్టేట్ పర్సన్ అదర్ స్టేట్ పర్సన్. అదర్ స్టేట్ సెకండ్ సమ్, అందులోని సెకండ్ సమ్ అండి. అదర్ స్టేట్ పర్సనే గానీ లెడ్జర్ క్రియేట్ చేసిన తర్వాత వాల్యూ ఎపిర్ అవ్వట్లేదు. దానికి ఏమైనా ఆప్షన్ ఉందంటారా? మీరు లెడ్జర్ క్రియేషన్ చేసేటప్పుడు ఏ స్టేట్ అనేది కరెక్ట్ గా తీసుకోవాలడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉత్తరప్రదేశ్ అనేది. నువ్వు అలా తీసుకోకుంటే ఇక్కడ చేంజ్ అవ్వదు. ఓకే, ఓకే సార్. లెడ్జర్ క్రియేషన్ చేసేటప్పుడు కరెక్ట్ గా చేసుకోవాలి. అతను మన ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ లేదంటే ఏ స్టేట్ అనేది తీసుకోవాలి కరెక్ట్ గా. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ చూడండి, పర్చేజ్ ఆర్డర్. సో పర్చేజ్ ఆర్డర్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్? ఎనీవన్? పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి చెప్పండి, చెప్పండి మా. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? ఎనీవన్? నో ఐడియా? దట్ బిజినెస్. సో పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే, మనం రెగ్యులర్ గా మన సప్లయర్స్ తో ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటామో ఆ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మనం ఆర్డర్ పెట్టుకుంటాం. ఓకే, సో 1 వీక్ ఉంటే మన దగ్గర స్టాక్ అయిపోతుంది. అలాంటి మూమెంట్ లో మనం ఏం చేస్తామంటే ఆ సప్లయర్ కి ఆర్డర్ పెట్టుకుంటాం. ఒక 400 మానిటర్, 100 ర్యామ్, 100 హార్డ్ డిస్క్, 100 కీబోర్డ్, 100. ఓకే, వీటి ఒక 400 హండ్రెడ్స్ మనం ఆర్డర్ పెట్టుకుంటాం. ఓకే, సో తర్వాత ఇక్కడ మనం చేసుకునేది ఏంటంటే మనకి ఏమైతే కావాలనుకుంటున్నామో వాటిని ఆర్డర్ పెట్టుకుంటాం. ఆ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఒక ఆర్డర్ నెంబర్ ఇస్తాం. ఓకే, దాన్ని పర్చేజ్ ఆర్డర్ అంటాం. మనం ఇచ్చిన ఆర్డర్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు. యాక్సెప్ట్ చేసుకుని వాళ్ళు కూడా ఒక ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకుంటారు. ఓకేనా? మీరు ఏం ఆర్డర్ పెట్టారు, దానికి ఏ ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకున్నారు, ఓకేనా కాదా? ఇంకా పంపించరు, జస్ట్ మనం ఆర్డర్ పెట్టాం, వాళ్ళు యాక్సెప్ట్ చేసి పెట్టుకుంటారు. తర్వాత మనం మళ్ళీ ఫోన్ చేసి ఒక 10 వద్దని చెప్పాం, రిజెక్షన్ అవుట్, ఒక 10 తగ్గించేస్తారు 400 లో నుంచి. తర్వాత మెయిన్ పర్చేజ్ ఇన్వాయిస్ పంపిస్తారు. 400 లో 390తో మెయిన్ పర్చేజ్ ఇన్వాయిస్ పంపిస్తారు. దాంట్లో కూడా ఏమైనా మనకు ప్రాబ్లమ్స్ వచ్చాయంటే మళ్ళీ డెబిట్ నోట్ పంపించేస్తారు. ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సేల్స్ ఆర్డర్ మీరే చేయాల్సి వస్తుంది, పర్చేజ్ ఆర్డర్ నేను చెప్తాను. పర్చేజ్ ఆర్డర్ టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ సేమ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ లో మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి.
జిఎస్టి యాజ్ యూజువల్ వేసి పెట్టండి 37. కంట్రోల్ ఏ డైరెక్ట్ గా ఓచర్లోకి వెళ్తున్నా. రైట్ సైడ్ లో అదర్ ఓచర్స్ తీసుకుంటున్నా. సో ఇన్యాక్టివ్. పర్చేజ్ ఆర్డర్ కంట్రోల్ ప్లస్ F9. ఓకే, పర్సన్ ఎవరు అక్కడ? సన్సైన్ కంప్యూటర్స్. ఆల్ట్ సి. సన్రీ క్రియేటర్స్. కంట్రోల్ ఏ. చూసారు అక్కడ ఆర్డర్ నెంబర్ వస్తుంది SS001. పర్చేజ్ అకౌంట్స్ గుడ్స్. సో తర్వాత నెక్స్ట్ ఆల్ట్ సి. మానిటర్. ఆల్ట్ సి. OS. నంబర్స్. ఇక్కడ వచ్చేసి 18%. క్వాంటిటీ ఎంత? 100, 3500. ఆల్ట్ సి. ర్యామ్. ఇక్కడ వచ్చేసి 18%. ఆల్ట్ సి. హార్డ్ డిస్క్. ఆల్ట్ సి. CGST. Duties and taxes. GST. CGST. ఆల్ట్ సి. AGST. Duties and taxes. GST. AGST. ఓకే, ఒక ఆర్డర్ నెంబర్ తో 400 క్వాంటిటీ మనం ఆర్డర్ పెట్టుకున్నాం. సో తర్వాత నెక్స్ట్ అదర్ వాచెస్ లోకి వెళ్ళి సో ఇన్యాక్టివ్. ఇక్కడ రిసిప్ట్ నోట్ తీసుకోవాలి. ఆల్ట్ ప్లస్ F9. సన్సైన్ కంప్యూటర్స్. జస్ట్ ఇక్కడ చూడండి. తీసుకున్న తర్వాత SS-001 ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మీరు పైన ఏ ఆర్డర్ నెంబర్ పెట్టుకున్నారో ఆ ఆర్డర్ నెంబర్ ఇక్కడ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసామంటే స్టాక్ ఇంతకుముందు తీసుకున్న స్టాక్ అంతా వచ్చేసి రిసిప్ట్ నోట్ లో వచ్చేసి యాడ్ అవుతుంది. జస్ట్ ఏం చేస్తాం, ఆ నెంబర్ కి ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకుంటాం. ST-01 ఎంటర్ ఇవ్వండి. న్యూ నెంబర్ ST-01. కాపీ ఇవ్వండి. జస్ట్ మనం ఏం చేయలేదు. ఆ ట్రాకింగ్ నెంబర్ SS-001 నెంబర్ కి ట్రాకింగ్ నెంబర్ ST-01 ని యాడ్ చేసాం అంతే. మనం ఆర్డర్ పెట్టాం, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అంతే, ఇంకా పంపించలేదు. సో మళ్ళీ ఏం చేశారు, అదర్ వాచర్స్ మనం ఫోన్ చేసి చెప్పాం వాళ్ళకి, వాటిలో ఒక 10 తగ్గించామని చెప్పాం. రిజెక్షన్ అవుట్. అన్సైన్ కంప్యూటర్స్. ఇక్కడ హార్డ్ డిస్క్. ఏ దాని నుంచి తగ్గించాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేసిన దాని నుంచే కదా. ట్రాకింగ్ నెంబర్ ST-01 సెలెక్ట్ చేయండి. ఇక్కడ 100 లో 10 ఇవ్వండి. సేవ్ చేయండి. తర్వాత మెయిన్ ఇన్వాయిస్ పంపిస్తారు. అప్పుడు పర్చేజ్ ఇన్వాయిస్ తీసుకుంటుంది సన్సైన్. సో నువ్వు ఏదైతే ట్రాకింగ్ నెంబర్ వాళ్ళు ఇచ్చి ఉంటారో దాన్ని సెలెక్ట్ చేశారంటే ఒక 10 తగ్గిపోయి 400, 390తో ఎంట్రీస్ ఆటోమేటిక్ గా పడిపోతాయి. 100, 100, 90, 100. ఇక్కడ 390. ఓకే, తర్వాత మళ్ళీ దాంట్లో కొన్ని డ్యామేజ్ అయినాయి, రివర్స్ పంపిస్తుంది. డెబిట్. కీబోర్డ్ అంటే PGST, HGST ఇలా ఎంటర్ చేసుకోవాలి.
ఓకే. సో టోటల్‌గా 400లో మన దగ్గర స్టాక్ ఎంత ఉందనేది చూద్దాం. స్టాక్ సమ్మరీ ఆల్ టైప్స్ చూసారా? టోటల్ 400 మనం ఆర్డర్ పెట్టాం. కానీ ఇక్కడ 370 మాత్రమే ఉన్నాయి. ఇలా మనం పర్చేజ్ ఆర్డర్ అనేది చేయాల్సొస్తుంది. పర్చేజ్ ఆర్డర్ అనేది ఇలా చేయాలి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? దీంట్లో పర్చేజ్ ఆర్డర్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియర్? ఓకే. సో సేల్స్ ఆర్డర్ మీరే చేయాలండి. సేల్స్ ఆర్డర్ అంటే ఏంటి? మనది ఒక బిజినెస్. మీ ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్లి సరుకులు పర్చేజ్ చేస్తున్నారు. మీరేం చేస్తారు? "అరే బాబు! నీకు కావాల్సిన స్టాక్ అంతా మా దగ్గర ఉంది. మా దగ్గర వచ్చి పర్చేజ్ చెయ్యి" అని చెప్తారు. అతనికి అది పర్చేజ్ అవుతది. మీకు సేల్స్ అవుతది. ఇక్కడ నెగెటివ్ మైనస్‌లో వస్తుంది వాల్యూస్. ఓకేనా? ఇక్కడ సేమ్ సేల్స్ ఆర్డర్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, సేల్స్ ఇన్వాయిస్, క్రెడిట్ నోట్ ఇక్కడే ఉంటాయండి. అదర్ వోచర్స్. సో ఇన్యాక్టివ్‌లో వెళ్తే సేల్స్‌కి సంబంధించినవి ఇక్కడే ఉంటాయి. ఇక్కడే మీరు చెక్ చేసుకోవాలి.